మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గణేష్ చవితి శుభాకాంక్ష. హ్యాపీ వినాయక చవితి. ఈరోజు నేను మీకు గణేష్ గురించి ఎన్నో తెలియని స్టోరీస్ చెప్పబోతున్నాను. అసలు గణేష్‌కి ఒక సిస్టర్ ఉందా? తులసి మాత గణేష్ దేవుడిని ప్రేమించిందా? గణేష్‌కి ఇష్టమైన స్వీట్ మోదక్ ఎందుకు? గణేష్‌కి అసలు ఏకదంతాయ పేరు ఎలా వచ్చింది? గణేష్ దేవునికి అసలు ఒకటే దంతం ఎందుకు ఉంది? అడవి జాతి ప్రజలు గణేష్ దేవుని ఎందుకు ఎలా పూజిస్తారు? ఇలాంటివి ఎన్నో తెలియని స్టోరీస్ మనం తెలుసుకుందాం ఈరోజు. మీ అందరికీ తెలుసు గణేష్ దేవునికి బ్రదర్ ఉన్నాడని చెప్పి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి. ఎంతమందికి తెలుసు గణేష్ దేవునికి ఒక సిస్టర్ కూడా ఉందని చెప్పి. ఆమె పేరు అశోక సుందరి అని. దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటిదంటే ఒకరోజు పార్వతీదేవి హిమాలయ పర్వతాలకి తపస్సు చేయడానికి వెళ్ళగా అక్కడ ధ్యానం చేస్తున్న పార్వతీదేవికి ఒక కన్యక రూపంలో ఒక మాత ప్రత్యక్షమైతది. ఆమెనే అశోక సుందరి. ఆ అశోక సుందరిని పార్వతీదేవి అప్పుడు కూతురులాగా అడాప్ట్ చేసుకుంటుంది. అప్పటి నుండి అశోక సుందరి గణేష్ దేవునికి సిస్టర్ లాగా మారిపోయింది. ఆమె పార్వతీదేవి కూతురులాగా మనం పూజిస్తాము. ఎంతమందికి తెలుసు గణేష్ దేవుడిని మనం ఏకదంతాయన్ ఎందుకు పిలుస్తాము? అసలు గణేష్ దేవునికి ఒకటే దంతం ఎందుకు ఉంది? వెనకాల 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక స్టోరీ ఏంటిదంటే వ్యాస మహర్షి ఎప్పుడైతే మహాభారతం రాస్తానికి గణేష్ దేవుడిని పిలుస్తాడో, అది రాసే సమయంలో పెన్‌లో ఇంక్ అయిపోవడం జరుగుతుంది. వ్యాసుడు అదే స్పీడ్‌లో చెప్పడంతో గణేష్ దేవునికి ఇంకో పెన్ను తెచ్చుకునే టైం లేదు. సో, దానివల్ల గణేష్ దేవుడు తనకున్న ఒక దంతాన్ని విరగ్గొట్టుకొని పెన్నులాగా మార్చి రాయడం జరుగుతుంది. ఇది ఒక స్టోరీ నెంబర్ 1. సెకండ్ స్టోరీ ఏంటంటే రాముడు శివుని కలుషితానికి వచ్చినప్పుడు గణేష్ దేవుడు గేట్ మధ్యలో నించొని నువ్వు రావద్దు అని చెప్పి పరశురాముని ఆపడం జరిగింది. అప్పుడు అక్కడ జరిగిన యుద్ధంలో పరశురాముడు ఒక కత్తిని విసిరేయగా అది వచ్చి గణేషుని దంతంకి తాకడంతో గణేష్ దంతం విరిగిపోతుంది. అప్పటి నుంచి గణేష్‌ని ఏకదంతాయ అని చెప్పి మనం అందరిని పిలవడం జరిగింది. ఈ 2 స్టోరీస్ దీని ఎనకాల ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు తులసి మాత గణేష్ దేవుడిని ప్రేమించిందని జెప్పి? ఒకరోజు తులసి మాత గణేష్ దగ్గరికి వెళ్లి, "నేను మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను" అని తులసి మాత గణేష్ దేవుడిని అంటుంది. అప్పుడు గణేష్ దేవుడు అక్కడ, "నేను పెళ్లి చేసుకోను. నేను బ్రహ్మచారిలాగా ఉంటాను" అని చెప్పి తులసి మాతకి కడాఖండిగా చెప్పడం జరుగుతుంది. తులసి మాతకి అప్పుడు కోపం వచ్చి, "నీకు ఇద్దరు భార్యలు ఉండుగాక" అని చెప్పిస్తుంది. ఎవరికి ఇద్దరు భార్యలు. రిద్ధి ఇంకా సిద్ధి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. శుభ్ లాభ్. గణేష్ దేవునికి మోదక్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఒకరోజు దేవతలందరూ కలిసి గణేష్ దేవునికి ఎన్నో రకరకాలుగా స్వీట్స్ తెచ్చియడం జరిగింది. మోతిచూర్ లడ్డు, పాయసం, జిలేబీ. కానీ అక్కడ ఎక్కడో ఉన్న మూలకున్న మోదక్ మాత్రమే గణేష్ దేవుడు ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఎందుకో తెలుసా? మోదక్ బయట ఎంత ప్లెయిన్‌గా ఉంటుందో లోపల అంత స్వీట్‌గా ఉంటుంది. దీంట్లో ఒక తెలియని ఒక రహస్యం ఉంది. మనుషులు కూడా బయట అంతే ప్లెయిన్‌గా ఉండి లోపల ఎంతో జ్ఞానంతోని ఉండాలి అని చెప్పి గణేష్ దేవుడు అందరికి సింబాలాజికల్‌గా చెప్పడం జరిగింది. అందుకే గణేష్ దేవునికి మోదక్ అంటే చాలా ఇష్టం. అడవి జాతుల వాళ్ళు గణేష్ దేవుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా? ఏషియన్ టైమ్‌లో ఫారెస్ట్ ట్రైబ్స్ వాళ్ళు గణేష్ దేవుడిని చాలా బాగా కొలిచేవారు. వాళ్ళు ఏ పనికైనా వెళ్ళేటప్పుడు, లేకపోతే హంటింగ్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళని కాపాడే మనిషిలాగా గణేష్ దేవుడిని పూజించారు. సో, వాళ్ళని గణేష్‌ని ఒక గార్డియన్ లాగా చూస్తారు. ఎక్కడైనా హంటింగ్ వెళ్ళే ముందు గణేష్ దేవునికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేవాళ్ళు. గణేష్ దేవుడిని ఒక గార్డియన్ దేవునిలాగా వాళ్ళు కొలిచేవాళ్ళు. ఒక ఘోర యుద్ధంలో గణేశుడు ఒక రాక్షసునితో కొట్లాడుతున్నప్పుడు ఒక రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుని పేరే గజముఖాసుర. ఆ రాక్షసుని సంహరించి గణేష్ దేవుడు ఆ రాక్షసుని ఎలుకలాగా మార్చాడు. అప్పటి నుంచి ఆ ఎలుక గణేష్ దేవునికి వాహనంగా మారింది. మన ఇండియా మొత్తంలో గణేష్ ఫెస్టివల్స్ ఎంత పెద్ద సెలబ్రేషన్స్ చేస్తామో మనందరికీ తెలుసు. అతి పెద్ద సెలబ్రేషన్స్, బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ ఇన్ ఇండియా ఎక్కడ జరుగుతాయి మీకు? ఖైరతాబాద్ గణేష్. 1945 నుంచి ఖైరతాబాద్‌లో గణేష్ పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఫీట్ పెంచుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అది చాలా హైట్ అవ్వడంతో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1 ఫీట్ తక్కువ చేసుకుంటూ వస్తున్నారు. ఏషియా మొత్తంలోనే టాలెస్ట్ గణేష్ లాగా ఖైరతాబాద్ గణేష్ ఎన్ని ఇయర్స్ లో నించుంది. నాగపూర్ గణేష్ లడ్డు చాలా ఫేమస్. ఆ లడ్డు కొనుక్కున్న వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం మన జీవితం ఎంతో బాగుంటుంది అని చెప్పి పళ్ళ గుద్ది చెప్పేవాళ్ళు. ఆ లడ్డుని తీసుకుపోయి పొలాల్లో జల్లితే పొలంలో ఉన్న మొక్కలు కూడా చాలా మంచిగా వస్తాయని చెప్పి ఒక నమ్మకం. లాల్ బహదూర్ రాజా 893 నుంచి ఇక్కడ గణేష్ పెట్టడం జరుగుతుంది. ఒక పెద్ద రాజుల సమయం నుంచి ఇక్కడ గణేష్ చవితి చాలా 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 మంచిగా ఫెస్టివల్ అంటే చిన్న, పెద్ద తేడా ఉండకుండా అందరూ కలిసి చేసుకునేది అతి పెద్ద ఫెస్టివల్ గణేష్ చవితి.
స్టోరీస్ మీకు ఎన్నో చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి స్టోరీస్ ఎన్నో తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్.